రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఢిల్లీకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, కొడంగల్లో నిరసనలో పాల్గొన్నారని చెప్పారు. విద్యార్థుల ఉద్యమంపై కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. గ్లోబరీనా అంశంలో నివేదిక ఎందుకు బయటపెట్టలేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గ్లోబరీనాపై కేటీఆర్ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఉన్న కార్యక్రమాన్ని లైవ్ చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ సర్కార్ సాగు, త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో పూర్తిగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. రైతులకు 3 గంటల గుంటూరు జిల్లా వడ్లమూడిలో సంఘం డైరీ పాలక మండలి సమావేశం నిర్వహించింది. సంఘం డైరీ 2260 కోట్ల ఆదాయాన్ని సాధించిందని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారి ఆలయంలో ఆషాఢ తిరుమల తిరుపతి దేవస్థానం, బర్డ్ హాస్పిటల్ సంయుక్తంగా చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలూరు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.